పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 10వ అధ్యాయము 11వ వచనము. నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములు ధారపోయును. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారమందరము కూడా దేవునికి స్తుతులను స్తోత్రములను తెలియచేద్దామా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, మనమందరము కూడా ఈ రోజున ఒక మంచి వాక్యాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాం. యోహాను సువిశేషం 10వ అధ్యాయం 11లో నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణములను ధారపోయును అనే మాట వింటూ ఉన్నా. ఈ మాటను మన హృదయంలో ధ్యానం చేసుకుంటూ మన జీవితాన్ని ప్రభువు వైపునకు మలుచుకొని ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించినట్లయితే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనేది సత్యం. అందుకనే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే వాక్యం సెలవిస్తూ ఉంది. బర్నబా మంచివాడు, అతడు పవిత్ర ఆత్మతోనూ విశ్వాసముతోనూ నిండి ఉండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. బర్నబా మంచివాడు అని వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. ఈ రోజున ఈ మాటను మనం ధ్యానించుకుందాం. బర్నబాలోని యొక్క లక్షణాలను మనము తెలుసుకుందాం. వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది, బర్నబా మంచివాడు అని నేర్పిస్తూ ఉంది. ఎందుకు బర్నబా మంచివాడయ్యాడు అంటే, ఆయన ఆత్మయందును విశ్వాసమందును దేవుని యందును ఆయన గౌరవముతో జీవించి ఉన్నాడు అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, మంచివారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటారు. మంచివారు ఎప్పుడూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రులవుతూ ఉంటారు. మంచివారు ఎప్పుడూ కూడా దేవుడు ఏదైతే తెలియపరుస్తూ ఉన్నారో దానిని మాత్రమే చేయటానికి ముందడుగు వేస్తూ ఉంటారు. మంచివారు ఎప్పుడూ కూడా ధైర్యముగా ముందుకు నడుస్తూ ఉంటారు. ప్రియ స్నేహితులారు, కాబట్టి ఈ రోజున మనం అపోస్తుల కార్యం 11:21లో 24లో మనము బర్నబా మంచివాడు అని విన్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో మంచి జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తులు, దేవుని ద్వారా వీరు మంచివారు అని తెలియపరచబడినటువంటి వ్యక్తులు, ఈ మంచివారి ద్వారా దేవుడు వారిని ఏ విధముగా ఆశీర్వదింపబడ్డారో మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, ఏబేలు దేవునికి ఒక మంచి గొర్రె పిల్లను తీసుకొని వెళుతూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అన్నదమ్ములు ఇద్దరు కూడా దేవునికి కానుకను ఇవ్వటానికి దేవాలయానికి వెళుతూ ఉన్నారు. అన్న కయీను దేవునికి గోధుమను, అంటే ఆయనకు పండినటువంటి పంటలో ఒక బుట్టెడు గోధుమలను తీసుకొని పోతూ దారిలో ఏమని ఆలోచన చేశాడు, ఈ మంచి ధాన్యము దేవాలయంలో ఇచ్చినట్లయితే నాకు ఫలితం ఏంటి, నాకు ప్రయోజనం ఏంటి అని ఆయన ఆలోచన మార్చుకొని తాలు గోధుమలను కానుకగా తీసుకుని వెళ్ళాడు. కానీ ఏబేలు మాత్రము ఆయనకున్నటువంటి మందలో మంచి గొర్రె పిల్లను, ఎలాంటి జబ్బు కానీ
ఎలాంటి మచ్చ కానీ లేనటువంటి మంచి గొర్రె పిల్లను, ఏడాది కలిగినటువంటి గొర్రె పిల్లను దేవుడికి కానుకగా అందించాడు. ఎవరి కానుక దేవుడు స్వీకరించాడంట? వాక్కు సెలవిస్తుంది, ఏబేలుని కానుకను దేవుడు స్వీకరించను. ఎందుకు అంటే ఆయన హృదయము మంచి ఆలోచన చేస్తూ ఉంది. ఆయన చేయి మంచిగా దేవునికి ఇవ్వాలని కోరుకుంటూ ఉంది. ఆయన జీవించే జీవిత విధానము కూడా దేవుడికి మెచ్చినట్లుగా ఉంది. కాబట్టి దేవుడు ఏబేలును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, కయీను మాదిరిగా ఆయన ఆలోచనను మార్చుకోలేదు. దేవుడికిస్తే ఏమొస్తుంది అని ఆలోచన చేయలేదు. కయీను దేవునికి ఏం చేస్తున్నాడంట? కానుకనివ్వటానికి ఆయన ఆలోచనను మార్చుకుంటూ ఉన్నాడు. ఆలోచన మార్చుకొని మంచిని ఇవ్వటానికి సిద్ధముగా కయీను లేడు. అందుకే ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రియ స్నేహితులారా, ఈ రోజున నీవు నేను కూడా ఏబేలును మాదిరిగా మన ఆలోచన మార్చుకొనకుండా దేవుడు ఏదైతే మనకు ప్రణాళికబద్ధంగా మనల్ని జీవింపచేస్తూ ఉన్నాడో ఆ విధముగా ముందుకు పోయినట్లయితే మనము ఆశీర్వదింపబడతాం. మన ఆలోచన దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు మారుతూ ఉంది అంటే అది శోధకుని ఆలోచన, ఆశీర్వాదాన్ని దూరముగా చేయు ఆ ఆలోచన. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో బర్నబా మంచిగా పిలువబడ్డాడు అని వాక్కును విన్నాం. ఈ రోజున ఏబేలు కూడా దేవుని దృష్టిలో మంచివాడిగా నియమింపబడ్డాడు అని మనం విన్నాం. మనము కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడికి మెచ్చినట్లుగా ముందుకు పోయినట్లయితే, మన ఆలోచన, మన హృదయము, మన కానుక దేవునికి మెచ్చేదిగా ఉన్నట్లయితే కనుక ఆశీర్వదింపబడతాం అనేది వాక్కు మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ మిత్రులారా, రెండవ వ్యక్తిని బైబిల్లో చూసినట్లయితే బోవాజు. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4-10 వచనాలు గనక మనం చదివినట్లయితే బోవాజు రూతుని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. బోవాజు పొలంలో అనేక మంది పనులు చేస్తూ ఉన్నప్పుడు రూతు వారి వెనుక పరిగ వేరుకుంటూ ఉంది. పరిగ వేరుకోవడం అంటే ఏంటి? ఆ పని మనుషులు ముందుగా పొలంలో గోధుమ మొక్కలను తీసుకుంటూ పోతూ ఉన్నప్పుడు జారిపడినవి ఏరుకునే వారిని పరిగా ఏరుకునేవారు అంటూ ఉంటారు. జారిపడిన వాటిని రూతు ఏరుకుంటుంది. ఎందుకంటే అత్త నవోమి, రూతు ఇద్దరు కూడా భోజనము చేయాలి కాబట్టి. అది గమనించినటువంటి బోవాజు పనివారితో, ఎవరు ఈమె కొత్తగా కనిపిస్తూ ఉంది అని అడిగినప్పుడు నవోమితో వచ్చినటువంటి స్త్రీ అని చెప్తూ ఉన్నారు. అది గమనించి బోవాజు రూతుని పిలిచి, అమ్మా, నువ్వు ఇంకా ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వు శ్రమపడాల్సిన అవసరం లేదు, నీకు కావలసినది ఈ పొలంలోనే నీవు పనిచేసి తీసుకొని వెళ్ళవచ్చు. నా పనివారు కూడా నిన్ను ఎవరు ఆటంకపరపరు. ఇక నీకు కావలసినంత పంటను లేదా పనిని నీవు స్వీకరించవచ్చు, తీసుకోవచ్చు అని పలుకుతూ ఉన్నాడు. అటు పనివారితో కూడా ఈమెను మీరు ఏమీ అనవద్దు అంటూ బోవాజు పనివారిని హెచ్చరిస్తున్నాడు. రెండవదిగా రూతును ఆయన ఓదార్పు మాటలతో దీవిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఎప్పుడైతే మన ఆలోచన, మన హృదయం మంచిని కోరుకుంటూ ఉందో అప్పుడే మంచి పనులు చేయటానికి ముందుకు వస్తూ ఉంటాం. బోవాజు హృదయము మంచిగా ఆలోచన చేస్తుంది. ఆయన ఎల్లప్పుడూ కూడా ఒకరికి సహాయకులుగా ఉండాలి అని ఆయన యొక్క జీవిత చరిత్ర నేర్పిస్తూ ఉంది. అందుకే రూతు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బోవాజు పొలంలో పరిగలు ఏరుకుంటూ వారి కుటుంబాన్ని గడిపి ఉన్నారు అని రూతు గ్రంథము 2వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. 4-10 వచనాలు. ప్రియ స్నేహితులారా, అంత మంచివాడు కాబట్టే బోవాజుకు రూతుని ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంది అత్త నవోమి. ప్రియ బిడ్డలారా, ఆ విధముగా రూతు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంది. బోవాజు యొక్క మంచి ఆలోచన, బోవాజు యొక్క మంచి నడవడిక, బోవాజు యొక్క తీర్పు, బోవాజు యొక్క నీతి అన్నీ కలిపి కూడా దేవుడు ఆశీర్వాదకరంగా రూతునిచ్చి వివాహం జరిపిస్తూ ఉన్నాడు.
అదే విధముగా ఆ యొక్క బోవాజు కుటుంబం ద్వారానే క్రీస్తు ప్రభు యొక్క వంశావళి ముందుకు నడుస్తూ ఉంది అని ఈరోజున మనం గుర్తెరగాలి. ఎప్పుడైతే నీవు నేను మంచిగా జీవిస్తూ ఉంటామో, మంచి ఆలోచనలతో ఉంటూ ఉంటామో, మంచి మెలకువలతో ఆదరిస్తూ ఉంటామో, దేవుడు తప్పక మనలను దీవిస్తూ ఉంటాడు అని రెండవ వాక్యము మనకు నేర్పిస్తూ ఉంది. మూడవ వారిని బైబిల్లో చూసినట్లయితే దేవుని ప్రియ బిడ్డలారా, సారెఫత్ అనే గ్రామంలో ఒక స్త్రీ వితంతువు. ఈమె మొదటి రాజుల గ్రంథము 17:8-16 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఏలియాకు దేవుని యొక్క సేవకునకు సహాయకురాలుగా ఉంది, మంచి చేస్తుంది. కరువు కాలంలో ఏలియాకు భోజనాన్ని అందిస్తూ ఉంది. అసలే కరువు, ఉన్నదే కొద్ది పిండి కొద్ది నూనె. ఇందులో ఆమె కుమారుడు ఇద్దరు కూడా ఏం చేయాలి? ఆ రొట్టెను కాల్చుకొని తిని వారు మరణించాలి. కానీ ఆ సమయంలో, ఆ రొట్టెను కాల్చే సమయంలో ఎవరు వస్తున్నారంట? వాక్యం సెలవిస్తుంది, ఏలియా ఆమె దగ్గరకు వస్తూ ఉన్నాడు. నాకు కూడా ఏమన్నా ఇవ్వరా అని. ఆమె ఏం చేస్తుందంట? ఇద్దరికి సరిపోదు, మూడో వాడివి నువ్వు వస్తున్నావు, ఎలా? మేము దీన్ని స్వీకరించి దీనిని భుజించి చావుకు సిద్ధం కావాలనుకుంటున్నాం అన్నప్పుడు ఈ యొక్క పిండి, ఆ నూనె నేను చెప్పినంత వరకు అది కరగదు అని ఏలియా ఎప్పుడైతే పలుకుతూ ఉన్నాడో వారు తృప్తిగా కరువు తీరేంత వరకు భోజనాన్ని చేశారని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని ప్రియ బిడ్డలారా, కరువులో అంటే ఇబ్బందులలో మనము మంచిని చేయాలని ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు, అక్కలలో మనం ఆదుకోవటానికి మనకు లేకపోయినప్పటికీ ఉన్న దానిలో నుంచి మనము సర్దుకోవాలని ఎప్పుడైతే ప్రయత్నం చేస్తూ ఉంటామో దేవుడు తప్పక మన నూరంతలుగా ఆశీర్వదిస్తుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ స్నేహితులారా, ఈ రోజున ఈ సారెఫత్ స్త్రీ, ఈ విధవ, ఈ వితంతువు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటంట? ఆమె లేమిలో నుంచి కూడా ఏలియాకు, దేవుని యొక్క సేవకుడకు, ప్రవక్తకు భోజనాన్ని అందిస్తూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఈ రోజున నీవు నేను సిద్ధముగా ఉన్నామా? లేమిలో నుంచి ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నామా? నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నా నాటికి కావలసినది నాకు అనుగ్రహిస్తాడు, అది నా దేవుని యొక్క గొప్పతనం, నేను నా దేవుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన నన్ను పోషించగలుగుతాడని విశ్వాసముతో, మంచితనముతో నీ దగ్గరికి వచ్చిన వారిని నీవు ఆదుకోవటానికి, నీకున్న దానిలో నుంచి నీవు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నావా అనేది ఆలోచన చేయాలి. ప్రియ స్నేహితులారా, ఈ రోజున అనేక మంది దగ్గర నుంచి మనము సహాయాన్ని పొందుతూ ఉన్నాం. మన ఒక స్థానంలోనికి వచ్చేసరికి ఇంకొకరికి సహాయం చేయటానికి చేయి రావడం లేదు. ప్రియ బిడ్డలారా, మనం ఏ స్థితి నుంచి వచ్చామో దానిని మర్చిపోతూ ఉన్నాం. ఉన్న స్థితిలో మనము విర్రవీగిపోతూ ఉన్నాం. కానీ ఒక్కసారి మన పూర్వ జీవితాన్ని గమనించినట్లయితే, నేను ఏ స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను ఏ స్థితికి తీసుకుని వచ్చారు, ఈరోజు ఇంకొంతమంది నా దగ్గరకు వచ్చి నా సహాయాన్ని కోరుకుంటున్నారు అని గ్రహించి మంచి మనసుతో ఆదరించినట్లయితే ఇంకా నిన్ను ఉన్నతంగా దేవుడు నిలబెడుతూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు 3:3 ఆయన సెలవిస్తూ ఉన్నారు, నన్ను విశ్వసించు వారిని నేను తల ఎత్తుకునేవాడిగా చేస్తానను వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు చేసే ప్రతి మంచి కార్యము, దేవుని ప్రియ బిడ్డ, మంచి ఆలోచన నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకుని పోతుంటుందని వాక్కు ఈ రోజున నీకు నాకు బోధిస్తూ ఉంది. సారెఫత్ స్త్రీ ఏ విధముగానైతే ఏలియాను ఆదుకున్నదో, భోజనాన్ని అందించి వారి యొక్క జీవితాన్ని లేదా ఆయన యొక్క కడుపును నింపిందో, అదే విధముగా నీవు లేని వారికి సహాయం చేసినప్పుడు
దేవుడు తప్పకుండా నేను జ్ఞాపకపరుచుకుంటాడు. ఆ మంచి కార్యాన్ని బట్టి, ఆ మంచి జీవితాన్ని బట్టి, ఆ మంచి మనస్సును బట్టి దేవుడు నిన్ను ఆదరిస్తాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, ఈరోజున మనందరము కూడా అలాంటి మంచి కృపలోనికి నీవు నేను రావాలి అని ఆలోచన చేయాలి. లూకా సువిశేషము 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే మంచి సమరయుడు అనే వృత్తాంతం మనం గమనిస్తాం. ఒక లేవీయుడు వెళ్తాడు, ఒక పూజారి వెళ్తూ ఉంటాడు. కానీ సమరయుడు మాత్రమే గాయపడినటువంటి వానికి ఆయన యొక్క వాహనాన్ని దిగి, గాడిదను దిగి కట్టుకట్టి సత్రంలో ఉంచి 2 నాణెములను ఆ సత్ర యజమానికి ఇచ్చి, ఇంకా ఏమైనా పడితే నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నీ యొక్క డబ్బులు అప్పంతా తీరుస్తాను, ఈయనను జాగ్రత్తగా చూసుకో అన్నవాడు ఒక సమరయుడు. దేవుని ప్రియ బిడ్డలారా, అందుకే ఆయన్ని మంచి సమరయుడు అంటూ ఉన్నాం. ఆ సమరయుని యొక్క హృదయము తల్లడిల్లింది. సహాయము చేయాలి అనే హృదయము ఆయన్ను తన వాహనం అనే గాడిద నుంచి దింపింది. దేవుని ప్రియ బిడ్డలారా, ఆయన ఏ విధంగానైనా బాగుపడాలి, బ్రతకాలి అని ఆలోచన చేశాడు. కాబట్టి ఆయన జేబులో నుంచి 2 రూపాయలు సత్ర యజమానికి అందించాడు. దేవుని ప్రియ బిడ్డలు, ఇంకా ఎక్కువైతే కనుక నేను ఇస్తాను, నీ వారిని చూసుకో, ఇబ్బంది పెట్టవాకు, ఆయనకు ప్రాణాన్ని అందించు, గాయానికి కట్టు, ఎంత వెల అయితే అంత నేను తిరిగి నా ప్రయాణంలో వచ్చేటప్పుడు ఇస్తాను అనే అభయాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మంచి సమరయుడు అవుతూ ఉన్నాడు. బర్నబా మంచివాడు అని వాక్కులో మనం నేర్చుకొని ఉన్నాం. ఈరోజున అలాంటి మంచి వ్యక్తులను బైబిల్లో 2-3 మనం చూసాం. ఆబేలు ఏ విధంగా దేవునికి మంచివాడు అయ్యాడో చూసాం. బోవాజు దేవుని దృష్టిలో ఏ విధంగా మంచివాడు అయ్యాడో చూసాం. సారెఫతు స్త్రీ దేవుని దృష్టిలో ఎలా మంచిది అయింది అని చూసాం. మంచి సమరయుడు దేవుని దృష్టిలో ఎలా మంచివాడు అయ్యాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ నూతన సంవత్సరంలో మంచివారిగా జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. చాలా కష్టం, మంచివారిగా జీవించడానికి చాలా కష్టం. అయినా కానీ ఆయన మీద ఆధారపడి జీవించినప్పుడు ఆయన ఆ ధైర్యపు ఆత్మను మనకు వసుకుతాడు. అందుకే 2వ మాట మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 24లో 2వ మాట చూసినట్లయితే కనుక బర్నబా పవిత్ర ఆత్మతో నింపబడ్డాడు. మంచివాడు, రెండవది ఆయన పవిత్ర ఆత్మతో నింపబడ్డాడు. పవిత్ర ఆత్మతో నింపబడినప్పుడు పవిత్రమైనటువంటి కార్యములు మాత్రమే మనము చేయగలుగుతూ ఉంటాం. లూకా సువిశేషము 2వ అధ్యాయము 25వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ సిమియోను, ఈ సిమియోను గురించి మనం చూస్తూ ఉన్నాం. సిమియోను యొక్క ఆలోచన ఏమిటి? దేవుని యొక్క కుమారుని చూసేంత వరకు ఆయనకు మరణము రాదు అనేది వాగ్దానం. ఈ వాగ్దానము ప్రకారము సిమియోను ఎప్పుడు దేవాలయంలోనే గడుపుతూ ఉండేవాడు. వాక్కు సెలవిస్తూ ఉంది 2:25 లూకా సువిశేషము, ఆయన నీతిమంతుడు అని, దైవభక్తుడు అని, పవిత్ర ఆత్మతో నింపబడినవాడు అని. పవిత్ర ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి దివ్య బాలయేసు దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఆత్మదేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా కుమారుడు వచ్చాడు అని. అందుకే సిమియోను ఏం చేస్తున్నాడు? ఆ దైవ కుమారుడు దివ్య బాలయేసు రాగానే మరియ చేతుల్లో నుంచి తీసుకొని ఆకాశం వైపునకు ఆ బాలుని లేపి దేవునికి చూపిస్తూ, అయ్యా నేను లోకరక్షకుని చూశాను, ఇక నన్ను ఈ లోకము నుండి నీవు తీసుకుని పో. పవిత్ర ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి ఆయన లోకరక్షకుణ్ణి చూసేటటువంటి జ్ఞానాన్ని ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, ఆత్మతో మనము జీవిస్తున్నప్పుడు, ఆత్మ దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మనకు ఆయన ముందుగా కావలసినవి అన్నీ కూడా తెలియపరుస్తూ ఉంటాడు. ఇది చేయాలా, ఇది వద్దా, ఆత్మదేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. సిమియోనుకు దేవాతి దేవుడు ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి దేవాతి దేవుడు తెలియపరిచాడు, లోకరక్షకుడు వచ్చాడు అని. అందుకే బిడ్డను ఎత్తుకొని, ఇక నేను లోకరక్షకుని చూశాను, నన్ను ఈ లోకము నుంచి నీ సన్నిధికి తీసుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదర, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే కనుక ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అందరూ కూడా పై గదిలో ప్రార్థనలు చేస్తున్నప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు అగ్ని నాలుకల వలె వారి మీద వేం చేసి వచ్చినప్పుడు ఏం పొందుతున్నారంట? ధైర్యాన్ని పొందుకుంటున్నారు.
ఆత్మదేవుడు మనతో ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? రెండవదిగా ధైర్యాన్ని మనము పొందుకోగలుగుతాం. అందుకే ఆత్మదేవునితో సహవాసం చేయాలి. పరిశుద్ధ ఆత్మ దేవునితో మనం ఎల్లప్పుడూ కూడా వాసం చేస్తూ ఉండాలి. ఆత్మదేవుని గనక మనము నిద్రపుచ్చినట్లయితే లోకపు ఆలోచనల ద్వారా మనము పడిపోతూ ఉంటాం. కావుననే ప్రియ బిడ్డలారా, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే మనతో ఉంటాడో, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సహాయాన్ని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ధైర్యాన్ని మనము పొందుకోగలుగుతాం. ధైర్యాన్ని పొందుకున్నటువంటి అపోస్తులు ఏం చేశారు? లోకంలోనికి వచ్చారు. ఆ పై గది తలుపులు తీసి ధైర్యంగా బయటికి వచ్చారు. ఆ శిష్యులందరూ కలిసి ధైర్యంగా బయటికి వచ్చినప్పుడు అందరి తరపున పేతురు గారు లోకంతో మాట్లాడటం ఆరంభమవుతుంది. ప్రియ బిడ్డలారా, ఆత్మతో ఉన్నప్పుడు ఆత్మదేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరము లేదు. మంచివారిగా జీవిస్తున్నప్పుడు, ఆత్మతో నింపబడినప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు. దేవుడు ఏదైతే మనకు నేర్పిస్తూ ఉన్నాడో, మాట్లాడమని తెలియపరుస్తున్నాడో ఆ మాటలను మనము అక్కడ మాట్లాడవచ్చును అనేది లూకా సువిశేషంలో అటు సిమియోను ద్వారా, అపోస్తుల కార్యంలో ఇటు అపోస్తులైనటువంటి పేతురు ద్వారా మనము నేర్చుకుని ఉన్నాం. ప్రియ బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని మనము పొందుకున్నప్పుడు స్టెఫాను, అపోస్తుల కార్యం 6-7 అధ్యాయాలు మనం చూసినట్లయితే స్టీఫెన్ అంటాం, స్టెఫాను. ఈయన కూడా ఆత్మ దేవుణ్ణి పొందుకున్నప్పుడు ధైర్యముగా ఆయన ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మంచివారిగా పిలువబడటానికి, ఆత్మతో నింపబడటానికి, ఆ దేవాతి దేవుని యొక్క కృపా కటాక్షాన్ని పొందుకోవటానికి ఆయన సన్నిధిలోనికి మంచి హృదయంతో వద్దాం. ఆత్మను పొందుకుందాం. ఆత్మ మనకు ఏదైతే నేర్పిస్తుందో దాన్ని మాత్రమే చేయటానికి ప్రయత్నం చేద్దాం. అందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, ఈ రోజున మేము విన్నటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని మేము తెలుసుకుంటూ మంచిని మాత్రమే చేయటానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. నీ ధైర్యపు ఆత్మను మాకు ప్రసాదించండి. తద్వారా ఈ లోకంలో మేము ఉన్నంత కాలము నిన్ను తెలుసుకొని ఆ మంచిని మాత్రమే చేస్తూ నీ ఆశీర్వాదాలతో మేమందరము నింపబడే భాగ్యమును మాకు అనుగ్రహించమని మా నాథుడును మీ కుమారుడునైన యేసు పరిశుద్ధ నామంలో వేడుకొనిచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.